ఏమండి, బట్టలు ఐరన్ చేయించాలి, ఇక్కడ పెడుతున్నాను, తీసుకెళ్ళండి. ఇవన్నీ గంజు పెట్టిన బట్టలే ఒకేసారి పెట్టేసుకున్నాను. రోజువారీ బట్టలే కానీ గంజి పెట్టుకొని ఇస్త్రీ చేసుకుంటే నీట్ గా ఉంటాయని గంజి పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు ఐరన్ కి ఇవ్వాలన్నమాట అవి. మీరు వెళ్ళి ఐరన్ కి ఇచ్చేసండి, నేను ఇవన్నీ కవర్ లో పెట్టేసేసి ఉంచుతాను. అమ్మో, ఇన్ని బట్టలు ఐరన్ కి ఇవ్వాలా? ఎందుకు, రోజువారీ వేసేసుకునే కదా, నేనే చేసేస్తే పోలా. చేసేద్దాం. ఏంటిది? 24th నుంచి స్కూల్. మండే నుంచి హాఫ్ డేసే ఎగ్జామ్స్. హాఫ్ డే అంట, రాసినట్టున్నాను నేను. సరే సైనిక్ రాలేదు నేను చూడండి. రేపు వెళ్దాం చూడండి. అయినా హాఫ్ డేనే చెప్తే మెసేజ్ పెడతాడు. అమ్మాయ్యా, అమ్మో, ఒకటి చేసేసరికి నా పని అయిపోయింది. నేను ఒక ఐడియా ఇట్రా నీకు ఒకటి చూపిస్తా. నీకు ఒకటి చెప్తాను, ఆ పని చెయ్యి. నువ్వు ఈ ప్లేస్ లోనే పడుకో, సరేనా? పడుకో, ఇలాగే పడుకో, ఓకేనా? ఇలాగే పడుకో. ఈ రోజు నైట్, ఈ రోజంతా ఈ ప్లేస్ లోనే పడుకో. రేపు కూడా ఇదే ప్లేస్ లో పడుకో, ఇక్కడి నుంచి కదలొద్దు. ఇలాగే ఉంటా. లేదు, చెప్తాలే, ఎందుకో చెప్తాలే. ఎందుకంటే ఇక్కడ బట్టలు పెట్టాను, ఒక 2-3 రోజులు ఇలాగే నువ్వు అలాగే పడుకున్నావు అనుకో, 2-3 రోజులకి అవి ఐరన్ చేసినట్టుగా అయిపోతాయి అన్నమాట, సరేనా? ఇంకో మాట చెప్పనా, నువ్వు గనక నా మాట లేదనుకో, నిన్ను కూడా మడత పెట్టి మంచం కింద పెడతాను, 3-4 రోజులకి సెట్ అయిపోతావు, సరేనా?